రిలీజ్ అవుతున్నారని చెప్పేసి అన్నారు. అసలు ఏంటిది మరి అది అప్డేట్ ఏంటి దాని గురించి? మేము దగ్గర ఉన్న వాళ్ళం సార్. నేను అదే చెప్తున్నా ఇప్పుడు వాళ్ళకి. అదంతా ఫేక్ వార్తలు. ఒకటే ఒకటే మాటగా. ఎందుకంటే వాళ్ళ పేర్లు కూడా నాకు చెప్పాలని లేదు. ఒకటే మాటలో ఫేక్ వార్తలు. ఓకే. అండ్ వాస్తవంగా ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది బయటికి? ఇంకొక 1 వీక్ పట్టొచ్చు అంటారా? అవును. ఓకే. కన్ఫర్మ్ గా 1 వీక్ పట్టింది. అండ్ దాని తర్వాత పాస్టర్ అజయ్ బాబుని లోపలికి తీసుకెళ్లేటప్పుడు వాస్తవంగా బయట విన్నాము. అంటే ఇబ్బంది పడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, అండ్ జైల్లో అంత పరిస్థితి కూడా మెరుగ్గా లేదని చెప్పేసి వింటున్నాము. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకువెళ్ళేటప్పుడు కటింగ్ చేయించేశారంటే, నాకు తెలిసి కటింగ్ చేశారా లేదంటే ఏదో అని చెప్పేసి విన్నాను. దాని గురించి ఏంటిది అప్డేట్? నేను వెళ్ళా, చెంచల కూడా జైలుకి వెళ్ళా. ఓకే. నేను కలిసా. ఆడ బయట లాయర్లు కొంతమంది పెట్టి జైలు బయట మాకంటే ముందు గెలిచిన లాయర్లు పోయి గుండు మొత్తం ఎంటికలు ఎంత ఉంటాయని మొత్తం చిన్నపిల్లగాడికి వేసినట్టు ట్రిమ్మింగ్ చేశారు, షేవింగ్ చేశారు అని చెప్పేసి అని బయట ఎవరైతే లాయర్ ఉందో ఆయన బయటకు వచ్చి చెప్పిండు. ఆయన సోషల్ మీడియాలో ఉంది అది. సేమ్ అన్నం చూసినప్పుడు కూడా కటింగ్ చేసే ఉంది, షేవింగ్ చేసే ఉంది. అన్న మాట ఏంటంటే, నేను అరెస్ట్ అయినందుకు అస్సలు ఫీల్ కావట్లా. కానీ ఈ జైల్లో ఇంతమంది ఉంటే ఎవ్వరికి చేయకుండా కటింగ్, ఎవ్వరికి సేవింగ్ చేయకోకుండా నాకు ఒక్కరికే చేశారో నాకు అదే బాధ.